ఇంట్రడక్షన్ టు టెక్నామెట్రీలో ఎన్ని మార్క్స్ కి వస్తుంది, అసలు దీని కాన్సెప్ట్ ఏంది, 1 మార్క్ క్వశ్చన్స్ మొత్తం చెప్పడం జరుగుతుంది. మీరు స్కిప్ చేయకుండా ఏంటంటే అర్థమవుతుంది. మెయిన్ పాయింట్ గా నువ్వు ఈ టెక్నామెట్రీ ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ గాని అర్థం చేసుకుంటే నీకు 18 మార్క్స్ వస్తాయి. ఏంది 18 మార్కులు అనుకుంటున్నారా? అవును. ఎలా అంటే ఇంట్రడక్షన్ టు టెక్నామెట్రీలో మొత్తం 7 మార్క్స్ వస్తుంది. అలాగనే మీరు అప్లికేషన్ ఆఫ్ టెక్నామెట్రీ గానీ చెక్ చేస్తే 11 మార్క్స్ వస్తుంది. అంటే అప్లికేషన్ ఆఫ్ టెక్నామెట్రీ రెండు యాక్చువల్ గా సేమ్ ఉంటాయి. అప్లికేషన్ ఆఫ్ టెక్నామెట్రీలో మనకు ఒక కండిషన్ ఇచ్చి వాటి వాల్యూస్ కనుక్కోవాలి. కానీ ఇక్కడ ఫార్ములాస్ తోనే ప్రాబ్లం ఉంటున్నాయి అనమాట. అంటే అదే చెప్తున్నా, అంటే నువ్వు కండిషన్ అర్థం చేసుకుంటే కన్నా 18 మార్క్స్ స్కిప్ చేయొద్దు, ఖచ్చితంగా విను పర్ఫెక్ట్ గా. ఈ అప్లికేషన్ ఆఫ్ టెక్నామెట్రీ ఇంట్రడక్షన్ టు టెక్నామెట్రీ రెండు యాక్చువల్ గా సేమ్ గా ఉంటాయి అనమాట. ఓకే, మరి ఈ సంవత్సరం జరగబోయే పబ్లిక్ ఎగ్జామినేషన్ వరకు, రిజల్ట్ వరకు, అలాగే పాలిటెక్నిక్ వరకు, అలాగే ఏపీఆర్జేసీ ప్రతి ఒక్కటి ఎవ్రీ ఇయర్ 10th క్లాస్ వాళ్ళ కోసం మన ఛానల్ సపోర్ట్ గా ఉంటుంది అనమాట. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను, మర్చిపోదండి. ఓకే, ఇక్కడ చూడండి, మరి ఫస్ట్ మెయిన్ పాయింట్ గా ఇది ట్రయాంగిల్ అలాగే టెక్నామెట్రీ ఫార్ములాస్ తోని ఐడెంటిటీస్ తోనే ఉంటుంది. నేను ప్రతి కాన్సెప్ట్ చెప్తా, స్కిప్ చేయకుండా మరి. ఓకే, ఇక్కడ చూడండి, మెయిన్ పాయింట్ గా ఈ టెక్నామెట్రీ ఎందుకు వాడతారో అది చెప్తాం. ఒక యాక్చువల్ గా చెప్పాలంటే ఈ టెక్నామెట్రీ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టవర్ ఉంది. ఏంది టవర్? ఆ టవర్ నుంచి నువ్వు కొంత దూరంలో ఉండవు. ఓకే, అక్కడ నుంచి ఒక యాంగిల్ తో దీని పైన భాగాన్ని చూస్తున్నావు అనమాట. అంటే ఇక్కడ నుంచి ఎంతో ఒక 30 సెంటీమీటర్లు, అలాగనే ఒక యాంగిల్ తో చూస్తున్నావు 45 డిగ్రీస్ తో అనుకుందాం. అంటే దీని హైట్ కనుక్కోవచ్చు. అంటే టేప్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి కొలిచక్కర్లేదు అనమాట. అంటే యాక్చువల్ గా పెద్ద పెద్ద వస్తువులను కానీ లేకుంటే హైట్స్ కానీ మీ స్కూల్ బిల్డింగ్స్ కానీ, అంటే మనం ఉన్న యాంగిల్ ని మనకున్న దాన్ని బట్టి డిస్టెన్స్ ని బేస్ చేసుకొని మనం వాటి హైట్స్ కనుక్కోవచ్చు అనమాట. లేదు, వాటి హైట్స్ తెలుస్తూ ఎంత యాంగిల్ తో చూడొచ్చు, వాటి హైట్స్ యాంగిల్ తెలుసు ఎంత దూరం ఉంది మనకి దానికి అనేది ప్రతి ఒక్కటి టెక్నామెట్రీలో ఉంటుంది అనమాట. అంటే యాక్చువల్ గా నీకు యాంగిల్ తెలిసి ఒక సైడ్ తెలిసిందనుకో థర్డ్ సైడ్ కనుక్కోవచ్చు. అంటే ప్రతి ఒక్కటి అనమాట. టెక్నామెట్రీ అనేది ఒక రియల్ లైఫ్ కి సంబంధించి అనమాట. అంటే మన కళ్ళ ముందరనే ఉంటుంది, వాటిని మనం అనలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి చంద్రుడికి సూర్యుడికి ఎంత దూరం ఉందని కనుక్కునేది కూడా ఈ టెక్నామెట్రీతోనే అనమాట. ఓకే, అప్పుడు అంత టెక్నాలజీ లేదు కదా, ఏమంటే ఈ ఫార్ములాస్ ఉపయోగించి కనుక్కున్నారు అనమాట. ఓకే, ఇది అనమాట టెక్నామెట్రీ. ఓకే, మరి ఈ టెక్నామెట్రీలో మెయిన్ పాయింట్ గా పైథాగరస్ థీరం. ఈ పైథాగరస్ థీరం అంటే ఏంది? ఇక్కడ చూడండి, అంటే ఇన్ రైట్ ట్రయాంగిల్ ద స్క్వేర్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ది squares of the length of the other two sides in triangle ABC angle 90 degrees, then hypotenuse square equal to side square plus side square. నేను చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అంటే ఇక్కడ చూడండి, హైపోటెనస్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ది స్క్వేర్ సైడ్స్ లెంత్. అంటే ఇక్కడ చూడండి, ఈ హైపోటెనస్ ఉంది అంటే ఇక్కడ బాయనండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పేది అర్థమైంది అనుకో, నీకు లెస్ అని అర్థమవుతుంది. ఏంది లెస్ అని అర్థమవుతుంది, గుర్తుపెట్టుకో. యాంగిల్ కి ఎదురుగా ఉన్నదాన్ని ఆపోజిట్ అంటాం, యాంగిల్ కింది వైపు ఉన్నదాన్ని అడ్జసెంట్ అంటాం. అంటే యాంగిల్ కి ఎదురుగా ఉన్నదాన్ని ఆపోజిట్, ఇది ఆపోజిట్ అనమాట. ఇది అడ్జసెంట్. బాయనండి, యాంగిల్ కి ఎదురుగా ఉన్నదాన్ని మాత్రమే ఆపోజిట్ అంటాం, యాంగిల్ కింది పక్క ఉన్నదాన్ని అడ్జసెంట్ అంటాం. దీన్ని హైపోటెనస్ అంటాం. ఏంది హైపోటెనస్? అంటే స్లాంట్ గా ఉంటుంది చూడండి, దాన్ని హైపోటెనస్ అంటాం. ఓకే, మర్చిపోతండి, ప్రతి బేసిక్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ప్రాబ్లం నుంచి 1 మార్క్ చెప్పినా కదా, ఒక్క మార్క్ కూడా ఒక్కటే మొత్తం చేంజ్ చేసేది అనమాట. ఓకే, అలా అనమాట. హైపోటెనస్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, హైపోటెనస్ స్క్వేర్ చేస్తే ఈ సైడ్స్ కి సమానంగా ఉంటుంది. దాన్నే మనం ఉపయోగించే ఫార్ములానే ఖచ్చితంగా పైథాగరస్ థీరం అంటాం అనమాట. అంటే హైపోటెనస్ స్క్వేర్ చేసినాం అనుకో, ఇగో హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే హైపోటెనస్ అనేది ఈ రెండు సైడ్లకి సమానంగా ఉంటుంది. అర్థమైందా? హైపోటెనస్ స్క్వేర్ చేసి మళ్ళీ ఈ రెండింటిని స్క్వేర్ చేస్తే సమానంగా ఉంటుంది అనమాట. ఇది అంటే దీంట్లో మరి దీన్ని తెలుసుకోవడం వల్ల మనకేం ఉపయోగం అంటే మనకి హైపోటెనస్ తెలుసు, అడ్జసెంట్ తెలుసు, ఆపోజిట్ తెలియదు. అంటే నువ్వు దాన్ని ఉపయోగించవచ్చు, ఆపోజిట్ కనుక్కోవచ్చు. అలా అనమాట. ప్రతి ఒక్కటి టెక్నామెట్రీ పైథాగరస్ థీరంతోనే నడుస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. మరి అలాగనే ఇక్కడ చూడండి, రైట్ ట్రయాంగిల్ ఓన్లీ ఇది రైట్ ట్రయాంగిల్ కి మాత్రమే. అంటే రైట్ ట్రయాంగిల్ అంటే 90 డిగ్రీస్ మాత్రం ఉన్న వాటికి ఉపయోగించాలి, వేరే వాటికి ఉపయోగించకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే నేను ఈ ట్రయాంగిల్ కు ఉపయోగిస్తే ఇది ఆపోజిట్ ఇలా కుదరదు అనమాట. ఓకే, మెయిన్ పాయింట్ ఇది రైట్ ట్రయాంగిల్ కి మాత్రమే కుదురుతుంది, అది గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ చూడండి బాయనండి, ఇప్పుడు ఆపోజిట్ అడ్జసెంట్ హైపోటెనస్ అన్నాం. ఒకవేళ ఆపోజిట్ తెలీదు కానీ అడ్జసెంట్ యాంగిల్ హైపోటెనస్ తెలుసు, అంటే ఆపోజిట్ కనుక్కోవచ్చు. రకరకాలుగా ఉంటుంది. మరి ఈ టెక్నామెట్రిక్ రేషియోస్ ని 6 భాగాలుగా విభజించారు.
అంటే ఇక్కడ చూడండి, ఇది తెలిసింది అనుకో, ఈ రెండు తెలిసే అనుకో దీన్ని, ఈ రెండు తెలిసే అనుకో దీన్ని, లేదు ఈ రెండు తెలిస్తే యాంగిల్, మళ్ళీ ఈ రెండు తెలిస్తే ఆ యాంగిల్ అని ప్రతి ఒక్కటి ఇలా కనుక్కోవడానికి 6 టెగ్నామెట్రిక్ రేషియోస్ ఉండే అనమాట. వాటిని ఏంటంటే సైన్, కాస్, టాన్, కొసికెంట్, సీకెంట్, కాట్. ఈ 6 ఏంటివంటే సపరేట్ కాదు, అంతే ఒక ట్రయాంగిల్ కి సంబంధించి, ఒక రైట్ ట్రయాంగిల్ కి సంబంధించి అనమాట. ఇది ఒక టవర్ అవ్వచ్చు, ఇది ఆ టవర్ నుంచి నువ్వు నిలబడిన డిస్టెన్స్ అవ్వచ్చు, ఇక్కడ నుంచి ఆ టవర్ పై భాగాన్ని చూస్తున్న దాన్ని యాంగిల్ ఎలివేషన్ అంటాం, యాంగిల్ ఎలివేషన్ అంటాం అనమాట. ఇది యాంగిల్ కి ఎదురుగున్న దాన్ని ఆపోజిట్, యాంగిల్ కింది పక్క ఉన్నదాన్ని అడ్జసెంట్, ఈ నువ్వు చూస్తున్న దాన్ని హైపోటెనస్. ఓకే, మరి ఇక్కడ చూడండి సైన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ అంటే మాట్లాడను కదా, ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్. ఏముంది ఆపోజిట్? బీసీ బై అడ్జసెంట్ ఏముంది? హైపోటెనస్ ఏముంది? ఏసీ. ఓకే, మరి అవును ఇక్కడ యాంగిల్ ఉంది, మరి ఒకవేళ ఇప్పుడే ఇక్కడ యాంగిల్ ఉంది, మరి ఏమవుతుంది? యాంగిల్ కి ఎదురుగున్న దాన్ని నువ్వు ఆపోజిట్ అనాలి, యాంగిల్ అటు పక్క ఉన్నదాన్ని అడ్జస్ట్. ఈ స్లైంట్ గా ఉన్నదాన్ని ఏం మాట్లాడకూడదు. ఇంకా స్లాంట్ గా ఉండేదాన్ని ఇది హైపోటెనస్ అంటాం, ఇంకా దాన్ని ఎప్పటికీ చేంజ్ అవ్వదు. నీకు యాంగిల్ ని బట్టి వాల్యూస్ మారుతాయేమో కానీ ఎప్పటికన్నా గుర్తుపెట్టుకో, యాంగిల్ కి ఎదురుగున్నదాన్ని ఆపోజిట్, యాంగిల్ కింది పక్క ఉన్నదాన్ని అడ్జస్ట్. ఒకవేళ నాకు ఇక్కడ యాంగిల్ ఉంది, ఇది లేదు, ఇప్పుడు యాంగిల్ ఇక్కడ లేదు అంటే ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది. అంటే యాంగిల్ బేస్ చేసుకుని నువ్వు నిర్ణయం తీసుకోవాలి. ఇటు పక్కనే ఆపోజిట్ ఉంటుంది, ఇటు కింది పక్కనే అడ్జసెంట్ ఉంటుంది అని ఎప్పుడు అనుకోకూడదు. నువ్వు యాంగిల్ డిసైడ్ చేసుకుని నువ్వు ఆ మాట మాట్లాడాలి. ఓకే, ఆపోజిట్, అడ్జసెంట్. ఓకే, మరి సైన్ అంటే వెరీ ఇంపార్టెంట్. ఇవల్ల నేర్చుకోండి, ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ బేస్ చేసుకునే ఒక మార్క్ వస్తుంది. సైన్ ఆపోజిట్ బై హైపోటెనస్, కాస్ అడ్జసెంట్ బై హైపోటెనస్, టాన్ ఆపోజిట్ బై అడ్జసెంట్, కొసికెంట్ హైపోటెనస్ బై ఆపోజిట్, సీకెంట్ హైపోటెనస్ బై అడ్జసెంట్, కాట్ అడ్జసెంట్ బై ఆపోజిట్. మీరు ఈ ట్రిగ్నోమెట్రీని గమనిస్తే మనకి కొసిక్ ని రెసిప్రోకల్ చేస్తే సైన్ వస్తుంది. ఎలా? ఆపోజిట్ బై హైపోటెనస్. ఇక చూడండి, హైపోటెనస్ బై ఆపోజిట్ అంటే రెసిప్రోకల్ అయిందా? అంటే ఇప్పుడు ఏమని రాయొచ్చు మనము? సైన్ థీటా ఈక్వల్ టు 1 బై కొసిక్ అనమాట, కొసిక్ థీటా. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఆపోజిట్, అడ్జసెంట్, మళ్ళీ ఇగో గుర్తుపెట్టుకోండి, ఈ రెండు బై చేస్తే అంటే సైన్ థీటా బై కాస్ థీటా ఈక్వల్ టు చేస్తే టాన్ థీటా వస్తుంది. అంటే నీకు సైన్ కాస్ తెలిసింది అంటే టాన్ ఈజీ కనుక్కొచ్చి అలా భాగరం చేస్తే సరిపోతుంది. ఇగో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ సైన్ ఎంత వాల్యూ? బీసీ బై కాస్ ఎంత ఉంది? ఏబి బై ఏసీ, ఏసీ బై కాస్ ఎంత ఉంది? ఏబి బై ఏసీ. రెసిప్రోకల్ చేయండి దీన్ని, బీసీ బై ఏసీ, ఈ కింది దాన్ని రెసిప్రోకల్ చేయండి, ఏసీ బై ఏబి. చూడండి, ఏసీ ఏసీ క్యాన్సల్, ఇంకేం మిగిలింది? బీసీ బై ఏబి వచ్చిందా? టాన్ అలా అనమాట. ఓకే, ఏం పెద్ద విషయం ఏం కాదు, చాలా ఈజీగా ఉంటుంది ఈ లెసన్ అయితే నా వరకు. ఇక్కడ చూడండి, మరి టాన్ అంటే ఏంది? ఆపోజిట్ బై అడ్జసెంట్, హైపోటెనస్ క్యాన్సల్, మిగిలినది ఆపోజిట్ బై అడ్జసెంట్. మళ్ళీ కాస్ అండ్ రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది? సీకెంట్ వస్తుంది. చూడండి, అడ్జసెంట్ బై హైపోటెనస్ బై అడ్జసెంట్ అంటే ఏంది? ఇప్పుడు మనకి కాస్ కావాలంటే కాస్ థీటా ఈక్వల్ టు 1 బై సీకెంట్ థీటా. ఓకే, ఇలా అంటే రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది అంటే సైన్ రెసిప్రోకల్ చేస్తే మనకి కాస్ వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ టాన్ అంటే రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది? కాట్ వస్తుంది. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ బై ఆపోజిట్ అనమాట. అంటే టాన్ థీటా ఈక్వల్ టు 1 బై కాట్ థీటా. ఓకే, ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ కూడా కొసిక్ ని సీకెంట్ చేస్తే కాట్ వస్తుంది. ఇగో సేమ్ దీని ప్రకారమే అనమాట. అంటే ఇక్కడ చూడండి, కొసిక్ థీటా బై సీకెంట్ థీటా ఈక్వల్ టు కాట్ థీటా. ఎలా ప్రూవ్ అవుతుంది? చూడండి, ఇక్కడ కొసికెంట్ వాల్యూ ఏముంది? ఏసీ హైపోటెనస్ బై బీసీ బై సీకెంట్ ఏముంది మనకి? ఏసీ బై ఏబి. ఇప్పుడు చూడండి, రెసిప్రోకల్ చేయండి, ఏసీ బై బీసీ ఇంటూ రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది? ఏబి బై ఏసీ, ఏసీ క్యాన్సల్, ఏబి బై బీసీ వచ్చిందా? మళ్ళీ సేమ్ ఏబి బై బీసీ. అంటే మనకేంది? కొసికెంట్ బై సీకెంట్ ఈక్వల్ టు కాట్ థీటా. అంటే ఈ రెండు బై చేస్తే ఏమొస్తుంది? కాట్ థీటా వస్తుంది అనమాట. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనంతకు మనమే వాటి వాల్యూస్ ని కొత్తగా కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి వీటి ఐడెంటిటీస్ అన్ని తెలిసా, మన ఇష్టం, మనం రకరకాలుగా ఉపయోగించవచ్చు. చాలా మెథడ్స్ ఉంటాయి ప్రాబ్లం చేయనిక ఈ ట్రిగ్నోమెట్రీలో. ఓకే, నోట్ డౌన్. ఓకే, ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కంటే ముందర ఈ లెసన్ లో నుంచి ఎన్ని మార్కులు వస్తుంది చూద్దాం.
1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 8 మార్క్స్ ఏం రావు, మొత్తం 3 క్వశ్చన్స్ 7 మార్క్స్. అలాగే నేను ఇప్పుడు చెప్పబోయే టెగ్నోమెట్రిక్ రేషియోస్ అలాగే పైథాగరస్ థియరమ్ వాటి ఫార్ములాస్ చెప్పినాను కదా ఇందాక, అవి ప్లస్ ఇవి, వీటిని కానీ నేర్చుకుంటే మాత్రం ఖచ్చితంగా 18 మార్క్స్. ఇదే బేసిక్ అంతా ఇదే. ఓకే, మరి ఇక్కడ చాలా మంది టేబుల్ నేర్చుకోనికి ఇబ్బంది పడతారు, సింపుల్ గా చెప్తాను చూడండి. ప్రతి దానిపైన అంటే 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. మరి ఇక్కడ 0/4, 1/4, 2/4, 3/4, 4/4 రూట్ మొత్తం. ఓకే, 0, 1, 2, 3, 4 అన్ని డినామినేటర్ 4 రూట్. ఓకే, వీటిని అన్నిటికి అప్లై చేసుకోండి. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని సింపుల్ గా ఫార్ములాస్ ఒక 2 minutes లో నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, 0/ఎనీథింగ్ వాల్యూ 0, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మాట్లాడదాం. 0/ఎనీథింగ్ వాల్యూ 0. అలాగనే 1/0 నాట్ డిఫైన్డ్, ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి, నాట్ డిఫైన్డ్. ఎప్పటికన్నా సరే 0/ఎనీథింగ్ వాల్యూ 0, కానీ 1/0, 2/0, 3/0, 100/0 నాట్ డిఫైన్డ్. అది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కింద 0 ఉందనుకో నాట్ డిఫైన్డ్ అంటే దాని ఆన్సర్ ఉండదు. ఓకే, 0/ఎనీథింగ్ వాల్యూ అంటే 0. ఓకే, మరి ఇక్కడ చూడండి ఈ కాన్సెప్ట్ ని వేసుకోండి. 0/ఎనీథింగ్ వాల్యూ 0, ఎంత దానికి 0 చేసినా రూట్ చేసినా ఆన్సర్ ఏమొస్తుంది? 0 degrees. సైన్ 0 degrees ఆన్సర్ ఎంత? 0. ఇక్కడ చూడండి, ఈ సైన్ అనుకుంటాం అనమాట ఇప్పుడు. అంటే ఈ సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కాట్ టీటా, సికెంట్ టీటా, కొసికెంట్. టీటా టీటా అంటే యాంగిల్, టీటా అంటే యాంగిల్ గుర్తుపెట్టుకోండి. ఓకే, టీటా అంటే ఏంది? యాంగిల్. సినిమాలో చెప్తారు, అరే ఇంతకి టీటా అంటే ఏందిరా అని. టీటా అంటే యాంగిల్ చూడండి. ఓకే, ఇక్కడ చూడండి సైన్ 0 degrees ఆన్సర్ ఎంత? 0 అనమాట. 1/, ఇక్కడ చూడండి √1 కి వాల్యూ లేదు. √1 వాల్యూ ఎంత? 1 బై √4 వాల్యూ ఎంత? 2, అంటే 1/2. 2 1 జా 2 2 జా, √1 వాల్యూ ఎంత? 1, √2 కి వాల్యూ లేదు కాబట్టి √2, అంటే ఈ √2 మొత్తానికి అప్లై అవుతుంది. √3 కి వాల్యూ ఉందా? లేదు, బై √4 వాల్యూ ఉంది ఎంత? 2, 4 4 క్యాన్సల్, √1 వచ్చింది. √1 ఆన్సర్ ఎంత? 1. ఓకే, తర్వాత మనకి కాస్ కావాలంటే రివర్స్ రాసుకోవాలి. ఏంది? కాస్ కావాలంటే ఏం చేయాలి? రివర్స్ రాసుకోవాలి. అంటే 1 √3/2, 1/√2, 1/2, 0 అంటే రివర్స్ రాసుకోవాలి. మరి ఇప్పుడు టాన్, ఇందాక నేను మీకు చెప్పాను టాన్ ఫార్ములా ఏంది? సైన్ టీటా బై కాస్ టీటా ఈక్వల్ టు టాన్ టీటా, రైట్? అంటే సైన్ ని కాస్ ని భాగరం చేసి ఏమొస్తుంది? మనకి టాన్ టీటా వస్తుంది. అంటే ఇక్కడ చూడండి 0/1, ఇందాక చెప్పినాను 0/ఎనీథింగ్ వాల్యూ ఎంత? 0, అంటే ఇక్కడ కూడా ఏమొస్తుంది? 0. అంటే బై చేస్తున్నాయి ఇప్పుడు ఈ రెండు, సైన్ బై కాస్ చేసి ఏమొస్తుంది? టాన్ వస్తుంది కాబట్టి అది. ఓకే, ఇప్పుడు ఇది చూడండి ఏముంది? 1/2 బై √3/2. రెసిప్రోకల్ చేయండి దీన్ని. ఇప్పుడు రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది? 1/2 ఇంటూ 2/√3, √2 క్యాన్సల్, 1/√3 మిగిలింది, అంటే 1/√3. ఓకే, మళ్ళీ √2 క్యాన్సల్ చేసేసి ఏం మిగులుతుంది? 1 వస్తుంది. భాగారం చేస్తున్నా, డినామినేటర్ 2 క్యాన్సల్, ఇంకేం మిగిలింది? √3 మిగిలింది కాబట్టి √3. ఇక్కడ చూడండి 1/0 ఏమని చెప్పినాను? 1/0 నాట్ డిఫైన్డ్, అంటే ఆన్సర్ అనేది ఉండదు, నాట్ డిఫైన్డ్. గుర్తుపెట్టుకోండి, 0/ఎనీథింగ్ వాల్యూ 0, కానీ 1/0 నాట్ డిఫైన్డ్. ఓకే, మళ్ళీ ఇప్పుడు టాన్ వచ్చేసింది కదా, మనకి కాట్ కావాలంటే టాన్ ని రివర్స్ రాసుకుంటే సరిపోతుంది. నాట్ డిఫైన్డ్ √3 1 1/√3 0. ఓకే, ఇదంతా రాసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇది ఫార్ములా, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. ఓకే, తర్వాత మనకి సీకెంట్ కావాలంటే ఫార్ములా ఏందని ఇక్కడ చూడండి. సీకెంట్ కావాలంటే మనకి ఫార్ములా ఏంటంటే 1/cos θ. ఏంది? 1/cos A. అంటే సీకెంట్ కావాలంటే ఏం చేయాలి? 1/cos చేయాలి. అంటే కాస్ ఏమొచ్చింది మనకి? 1 కదా, బాయినండి. మనకి సీకెంట్ కావాలంటే 1/cos చేయాలి. ఇక చూడండి ఇక్కడ 1/cos వాల్యూ ఎంత ఉంది? 1 1 1 క్యాన్సల్, ఆన్సర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఇక్కడ చూడండి 1/√3/2, దీన్ని రెసిప్రోకల్ చేసి ఏమొస్తుంది? 2/√3, అంటే రెసిప్రోకల్ చేసుకుంటే వెళ్ళిపోతే అయిపోయి 2/√3. మళ్ళా ఇది కూడా రెసిప్రోకల్ చేయండి, √2 వస్తుంది. దీన్ని రెసిప్రోకల్ చేయండి, 2 వస్తుంది. ఇక్కడ చూడండి 1/, ఇక్కడ చూడండి మళ్ళీ ఇది కన్ఫ్యూజ్ కాకూడదు. 1/0, 1/0 అంటే ఏమొచ్చింది? చూడండి మనకేంది ఫార్ములా? 1/cos A కదా, నేను ఫార్ములాలో 1 పెట్టినాను. కాస్ ఏ ఎంత ఉంది మనకి? 0 ఉంది కాబట్టి 0. 1/0 ఏమవుతుంది? నాట్ డిఫైన్డ్, అంటే ఇక్కడ నాట్ డిఫైన్డ్ వస్తుంది. ఓకే, మళ్ళీ నీకు కొసికెంట్ కావాలంటే దీన్ని రివర్స్ రాసుకుంటే అయిపోతుంది. నాట్ డిఫైన్డ్, మళ్ళా 2√2 2/√3 1. ఇది గైస్ మరి ఫార్ములాస్ నేర్చుకునే పద్ధతి. ఇది ఏం పెద్ద విషయం ఏం కాదు, మీరు ఒకవేళ నేర్చుకుంటే కూడా సరిపోతుంది, ఏం పెద్ద విషయం ఏం కాదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. 0/ఎనీథింగ్ వాల్యూ 0, 1/0 నాట్ డిఫైన్డ్.
ఓకే, మరి వీటి ఫార్ములాస్ ఇగో మీకు ఇక్కడ సైన్ బై కాట్ చేస్తే tan వస్తుంది, మళ్ళా tan ని రివర్స్ చేస్తే కాట్ వస్తుంది. కాట్ మనకి సీకెంట్ కావాలంటే 1/cos చేయాలి. ఓకే, సీకెంట్ కావాలంటే ఏం చేయాలా 1/cos θ, రెసిప్రోకల్ చేస్తే సరిపోతుంది. మరి వీటిని చూడండి. ఓకే, ఇవి గైస్ ఫార్ములాస్. ఇప్పుడు వీటి గురించి ఇవి ఫార్ములాస్ నేర్చుకునే పద్ధతి. ఇది టేబుల్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నోమెట్రిక్ ఐడెంటిటీస్. ఇవి హయ్యర్ ఎడ్యుకేషన్ కి మీరు ఎంత వరకు మ్యాథ్స్ జోలికి వెళ్తారో అంత వరకు వస్తుంది అనమాట టెక్నోమెట్రిక్ లెసన్ వస్తే. ఇక్కడ చూడండి, sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఈక్వల్ టు 1 ఫార్ములా, secant స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఈక్వల్ టు 1, cosecant స్క్వేర్ θ ఈక్వల్ టు మైనస్ cot స్క్వేర్ θ ఈక్వల్ టు 1. ఇవన్నీ నేను ఒకసారి ప్రూవ్ చేశాను లెసన్ లో చెప్పినప్పుడు. ఇప్పుడు మన కాన్సెప్ట్ ప్లస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి చూడండి ఇక్కడ. మరి ఇక్కడ నాకు ఇక్కడ దీంతో చూడండి, నాకు cos స్క్వేర్ ఇక్కడ చూడండి cos θ వాల్యూ కావాలి. ఏంది cos θ వాల్యూ కావాలి అంటే ఇది ప్లస్ చేసిన అవతల పోతే మైనస్, అంటే cos స్క్వేర్ θ ఈక్వల్ టు 1 మైనస్ sin స్క్వేర్ θ. నాకేం కావాలి cos θ మాత్రమే కావాలి. అంటే ఏమవుతుంది, స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది, రూట్ అవుతుంది. అంటే cos θ ఈక్వల్ టు రూట్ 1 మైనస్ sin స్క్వేర్ θ. అంటే ఇక్కడ ఏంటంటే sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ కనపడింది అనుకో, ఆన్సర్ ఎంత 1. అదే cos స్క్వేర్ θ బదులు ఏమని రాయొచ్చు 1 మైనస్ sin స్క్వేర్ θ. ఒకవేళ cos θ బదులు ఏం రాయొచ్చు రూట్ 1 మైనస్ sin θ, అలా sin స్క్వేర్ θ. ఓకే, మరి దీన్ని బేస్ చేసుకుని ఇప్పటివరకు ఏం కనుక్కున్నాం, కాస్ కనుక్కున్నాం. ఇప్పుడు సైన్ కనుక్కుందాం. ఇక్కడ ఇది కాస్ ప్లస్ చేసిన అవతల పోతే మైనస్, అంటే sin స్క్వేర్ θ ఈక్వల్ టు 1 మైనస్ cos స్క్వేర్ θ. మనకేం కావాలా, రూట్ అవతల స్క్వేర్ అవతల పోతే రూట్ అవుతుంది. అంటే sin θ ఈక్వల్ టు రూట్ 1 మైనస్ cos స్క్వేర్ θ. అంతే. ఇంకా అంటే ఇక్కడ కాస్ చెప్పాను, ఇక్కడ సైన్ చెప్పాను, అంతే. అదే ఫార్ములానే, వేరేది కాదు. ఓకే, అంటే నాకు sin స్క్వేర్ θ బదులు ఏమని రాసుకోవచ్చు 1 మైనస్ cos స్క్వేర్ θ, sin θ బదులు ఏమని రాసుకోవచ్చు రూట్ 1 మైనస్ cos స్క్వేర్ θ. ఇక్కడ చూడండి, ఇక్కడ సీకెంట్ అనుకుందాం. ఇది ప్లస్ చేసిన అవతల పోతే మైనస్ చేసిన అవతల పోతే ప్లస్ అవుతుంది. అంటే సీకెంట్ స్క్వేర్ θ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ θ. ఇది స్క్వేర్ అవతల పోతే రూట్ అవుతుంది. అంటే సీకెంట్ θ ఈక్వల్ టు రూట్ 1 ప్లస్ tan స్క్వేర్ θ. ఓకే, ఇది ఫార్ములాస్. ఇక్కడ సీకెంట్ అయిపోయింది. ఇప్పుడు tan ఇక్కడ మనకి ఇది +1 న్యూతలకు వస్తే -1, అంటే సీకెంట్ స్క్వేర్ θ ఈక్వల్ టు ఇది +1 న్యూతలకు వస్తే -1 ఈక్వల్ టు tan స్క్వేర్ θ. ఇది మైనస్ చేసిన అవతలకు వస్తే ప్లస్ అయింది, ఇది +1 న్యూతలకు వస్తే మైనస్ అయింది. ఓకే, మనకేం కావాలి ఇప్పుడు, ఇక్కడ tan ఇక్కడ సీకెంట్ కనుక్కున్నాం, ఇక్కడ tan కనుక్కుందాం. ఇక్కడ స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది, రూట్ అవుతుంది. అంటే tan θ ఈక్వల్ టు రూట్ సీకెంట్ స్క్వేర్ θ -1. ఓకే, నెక్స్ట్ ఫార్ములా ఇక్కడ కూడా సేమ్ అంతే. ఓకే, కొసికెంట్ అనుకుందాం. కొసికెంట్ స్క్వేర్ θ, ఇది మైనస్ అవతల పోతే ప్లస్, అంటే 1 ప్లస్ cot స్క్వేర్ θ. మనకి స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది, రూట్ అవుతుంది. అంటే కొసికెంట్ θ ఈక్వల్ టు రూట్ 1 ప్లస్ cot స్క్వేర్ θ. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కొసికెంట్ అయిపోయింది. ఇప్పుడు కాట్ వాల్యూ అనుకుందాం. ఇది ప్లస్ చేసిన ఇతరులకు వస్తే మైనస్, ఇది మైనస్ అవతలకు వస్తే ప్లస్. అంటే ఇక్కడ చూడండి, కొసికెంట్ స్క్వేర్ θ -1 ఈక్వల్ టు కాట్ స్క్వేర్ θ. మనకి కాట్ θ వాల్యూ కావాలి, స్క్వేర్ అవతల పోతే రూట్, అంటే కాట్ θ ఈక్వల్ టు రూట్ కొసికెంట్ స్క్వేర్ θ -1. ఓకే, ఫార్ములాస్ అనమాట ఇవన్నీ, అంతే, ఏం లేదు. వాటి వాల్యూస్ వచ్చినప్పుడు సబ్స్టిట్యూషన్ చేయడానికి రాసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, మనకి సైన్ ఏ ఇంటూ కొసికెంట్ ఏ ఈక్వల్ టు 1. మళ్ళీ ఇంకోటి, ఇవి వేరే ఫార్ములాస్ 1 2 3. కాస్ ఇంటూ సీకెంట్ ఏ ఈక్వల్ టు 1, tan ఏ ఇంటూ కాట్ ఏ ఈక్వల్ టు 1. నాకు ఇక్కడ సైన్ వాల్యూ కావాలి. కొసికెంట్ ఏం చేస్తుంది, ఇంటూ చేసిన అవతల పోతే డివైడెడ్ బై, అంటే సైన్ ఏ ఈక్వల్ టు 1 బై కొసిక్ ఏ. ఓకే, నాకు ఈ కొసిక్ ఏ వాల్యూ కావాలి. అంటే సైన్ ఏం చేస్తుంది, ఇంటూ చేసిన అవతల పోతే డివైడెడ్ బై, అంటే కొసిక్ θ ఏ ఈక్వల్ టు 1 బై సైన్ ఏ. ఓకే, క్లియర్. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకోటి, ఇక్కడ నాకు సీకెంట్ వాల్యూ కావాలి. ఇది సీకెంట్ ఏ పక్కన ఇంటూ చేస్తుంది, కాస్ ఏ అవతల పోతే డివైడెడ్ బై, అంటే సీకెంట్ ఏ ఈక్వల్ టు 1 బై కాస్ ఏ. ఓకే, మళ్ళీ నాకు కాస్ వాల్యూ కావాలి. సీకెంట్ ఇంటూ చేసిన అవతల పోతే డివైడెడ్ బై, అంటే కాస్ ఏ ఈక్వల్ టు 1 బై సీకెంట్ ఏ. ఓకే, వాటి వాల్యూస్ అనమాట. ఓకే, ఇక్కడ నాకు tan వాల్యూ కావాలి. ఇది ఇంటూ చేసిన అవతల పోతే డివైడెడ్ బై, అంటే tan ఏ ఈక్వల్ టు 1 బై కాట్ ఏ. ఓకే, నాకు కాట్ వాల్యూ కావాలి. అంటే tan ఇంటూ చేసిన అవతల పోతే డివైడెడ్ బై, అంటే కాట్ ఏ ఈక్వల్ టు 1 బై tan ఏ.
ఓకే, ఇవి అనమాట ఐడెంటిటీస్. ఇప్పటి వరకు చెప్పినది మన ఫార్ములాస్ బేసిక్ అనమాట. ఇప్పుడు 1 మార్క్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఈ లెసన్ లో నుంచి. ఓకే, నోట్ డౌన్. ఓకే, 1 మార్క్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి? మెయిన్ గా ఈ ఫార్ములాస్ లో నుంచి వస్తాయి చూడండి. ఎలాగైనా మారొచ్చు కానీ క్వశ్చన్స్ మాత్రం 1 మార్కే కాబట్టి మెయిన్ గా ఈ ఫార్ములాస్ నుంచి వస్తాయి. ఫార్ములాస్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. మరి ఇక్కడ చూడండి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సైన్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా దెన్, అంటే ఇక్కడ సైన్ థీటా కాస్ థీటా ఈక్వల్ గా ఉండే వాల్యూ అంట. అంటే సైన్ థీటా కాస్ థీటా ఈక్వల్ వాల్యూ ఏముంది? 1/2 1/2 అంటే ఎంత? 45 డిగ్రీస్. అంటే ఇక్కడ చూడండి 45 డిగ్రీస్ ఎక్కడ ఉంది? సి కరెక్ట్. ఓకే, 45 డిగ్రీస్ అంతే. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇందాకనే మాట్లాడుకున్నాం, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఆన్సర్ ఎంత? 1. ఏంది ఇంతేనా అంటే ఇంతే ఉంటాయి. 1 మార్క్ కదా, పెద్ద విషయం ఏం కాదు. మీరు ఎక్స్ప్లెనేషన్ అలా చేయొచ్చు, లేదా డైరెక్ట్ ఆన్సర్ రాసినా కానీ మార్క్స్ చేస్తారు. ఏమి ఎక్స్ప్లెనేషన్ చేయాలి, దీని ఆన్సర్ ఇంత పర్ఫెక్ట్ గా చూపెట్టాలని 1 మార్క్ లో ఉండదు. యాక్చువల్ గా మీరు ఫైనల్ ఆన్సర్ వేసినా మీకు మార్క్స్ పడతాయి, అది మర్చిపోవద్దండి. మరి ఇక్కడ చూడండి 4 cot a ఈక్వల్ టు 3 దెన్ tan, అంటే కాట్ ఇక్కడ చూడండి 4 cot a ఈక్వల్ టు 3 అని ఉంది. కాట్ పక్కన ఏం చేస్తుంది? 4 ఇంటూ ఎస్ న్యూట్రల్ పోతే డివైడెడ్ బై, అంటే కాట్ a ఈక్వల్ టు 3/4. ఇది ఇంటూ ఎస్ న్యూట్రల్ పోతే డివైడెడ్ బై, అంటే కాట్ a వాల్యూ ఎంత వచ్చింది? 3/4. మనకేం కావాలా? tan కావాలి. ఇక్కడ చూడండి 1/cot a సేమ్ వస్తుంది, tan వస్తుంది ఫార్ములా ప్రకారం. అంటే tan కావాలంటే ఏం చేయాలా? 1/cot. ఓకే, కాట్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 3/4. దీన్ని రెసిప్రోకల్ చేయండి, 1 ఇంటూ 4/3 రైట్. 4 1 జా 4/3 అంటే 4/3 ఆన్సర్ సి కరెక్ట్ అయింది అనమాట. ఓకే, తర్వాత ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది సైన్ స్క్వేర్ సైన్ 45 డిగ్రీస్ కాస్ 45 డిగ్రీస్, అంటే ఆ రెండు కలపాలి. ఇక్కడ చూడండి సైన్ 45 డిగ్రీస్ వాల్యూ ఎంత? 1/2 అంటే 1/2 ప్లస్ తర్వాత కాస్ 45 డిగ్రీస్ ఎంత? 1/2. వాటి వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసి కలపాలి. ఓకే, ఇక్కడ చూడండి ఆల్రెడీ డినామినేటర్లు సేమ్ ఉండే కాబట్టి మనం ఎల్సిఎం ఏం తీయక్కర్లేదు. 1 1 ఎంత? 2 అవుతుంది. కింద డినామినేటర్ √2 అవుతుంది రైట్. ఇప్పుడు ఏం చేయాలా? ఇట కింద ఎప్పటికన్నా గుర్తు పెట్టుకోండి, కింద √2 కానీ ఇవే √2 కానీ √3 కానీ √5 కానీ వేరేటివి అని ఉన్నాయి అనుకో, ఖచ్చితంగా మీరు రేషనలైజేషన్ చేయాలి. ఇక్కడ చూడండి √2 మళ్ళీ ఇంటూ చేయండి, 2 ఇంటూ √2 2√2 బై √2 ఇంటూ √2 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సల్, 2 2 క్యాన్సల్, ఆన్సర్ ఎంత? √2. ఇది ఆన్సర్ అనమాట. ఓకే, √2. తర్వాత ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2 tan స్క్వేర్ 45 డిగ్రీస్ ప్లస్ కాస్ 30 డిగ్రీస్ మైనస్ సైన్ స్క్వేర్ 30 డిగ్రీస్. ఓకే, 2 ఇంటూ tan 45 డిగ్రీస్, tan 45 డిగ్రీస్ ఆన్సర్ ఎంత? 1. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఏమొస్తుంది? 1 స్క్వేర్ వస్తుంది ప్లస్ కాస్ స్క్వేర్ 30 డిగ్రీస్, కాస్ స్క్వేర్ 30 డిగ్రీస్, 30 డిగ్రీస్ వాల్యూ ఎంత ఉంది? √3/2 ఉంది, అంటే √3/2 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ 60 డిగ్రీస్, సైన్ 60 డిగ్రీస్ ఎంత ఉంది? √3 హోల్ స్క్వేర్ ఉంది, √3/2 ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి √3 హోల్ స్క్వేర్ లో నుంచి √3 హోల్ స్క్వేర్ తీసేసి ఏముంటుంది? అంటే సేమ్ నంబర్లు కదా, మొత్తం ఇంకా స్క్వేర్ లో అవన్నీ అప్లై చేసుకుని ఏమొస్తుంది? అవే నంబర్లు వస్తాయి, సేమ్ ఉండే కాబట్టి దాంట్లో నుంచి ఏదైతే తీసేసి ఏముంటుంది? 0 ఉంటుంది కదా. 2 ఇంటూ 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత? 1 ప్లస్ ఇక్కడ అంత ఆన్సర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది కదా. ఇప్పుడు చూడండి 2 1 జా 2 ఆన్సర్ ఎంత? 2. ఇంకా అంతే. ఓకే ఓకే, 6th క్వశ్చన్ 1/√1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. ఇందాక నేను దీని ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇగో ఇక్కడ చూడండి కాస్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఎంత? అంటే కొసిక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఆన్సర్ ఎంత? 1. అంటే ఇందాకనే మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, అవతల పోతే మైనస్ అవుతుంది ప్లస్ అవుతుంది అని చేశాను కదా. అంటే ఈ రూట్ మనకి ఇక్కడ √1/√1 స్క్వేర్ ప్లస్ కాట్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది? కొసికెంట్ థీటా వస్తుంది. ఓకే, రూట్ స్క్వేర్ అవతల పోతే రూట్. ఇక్కడ చూడండి 1/కొసిక్ అంటే ఏమని రాయొచ్చు? సైన్, అంటే సైన్ ఏ ఆన్సర్, అంటే ఇది కరెక్ట్. ఓకే, ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి చూద్దాం. నోడు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్. If sin a equal to 3/4, find the value of cos a. అంటే cos a వాల్యూ కావాలంట. ఇది రెండు విధాలుగా చేయొచ్చు, ట్రయాంగిల్ వేసుకొని మళ్ళీ ఆపోజిట్ హైపోటెన్యూస్ అలా ఉపయోగించుకొని అలా చేయొచ్చు. ఇంకా అది పెద్ద రిస్క్ అవుతుంది, 1 మార్క్ అంత పెద్ద విషయం ఏం కాదు. ఇక్కడ చూడండి దీన్ని సింపుల్ గా మనం ఈ ఫార్ములా వాడదాం. sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. మనకి ఇక్కడ ఏం కావాలో? కాస్ వాల్యూ కావాలి కాబట్టి సైన్ స్క్వేర్, సైన్ ప్లస్ చేసిన అవతల అయితే మైనస్, అలా చేసేద్దాం తొందరగా అవుతుంది. ఇక్కడ చూడండి ఐడెంటిటీ రాసుకుందాం. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా
ఈక్వల్ టు 1. నువ్వు ఈ ఫార్ములా ఏంది ఒక్క అడుగు ముందరికి వెళ్ళావు అబ్బా, అది గుర్తుపెట్టుకో. ఈ ఫార్ములా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఓకే, ఇప్పుడు చూడండి సైన్. సైన్ మనకి ఎంత ఇవ్వడం జరిగింది? 3/4. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ చేద్దాం. ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఇది ఇక్కడ చూడండి స్క్వేర్ అప్లై చేయండి. 3 స్క్వేర్ ఆన్సర్ ఎంత? 9. 4 స్క్వేర్ ఆన్సర్ ఎంత? 16. అంటే ఈ స్క్వేర్ రెండింటికి అప్లై చేస్తున్నాను అనమాట. ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఇది ప్లస్ చేస్తుంది, అవతలకి పోతే మైనస్. అంటే ఏంది ఇంత పెద్దగా రాయాలన్నా 1 మార్క్ అంటే కాదు, మీకు అర్థం అవ్వాలని చేయాల్సింది అయితే ఇంతే, కానీ తప్పదు 1 మార్క్. ఓకే, ఇది 2 మార్క్స్ కూడా రానికి అవకాశం ఉంటుంది. ప్రాబ్లమ్స్ చెప్పలేము. ఓకే, అగో 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్. ఓకే, ఇది ప్లస్ చేస్తుంది, అవతలకి పోతే మైనస్. అంటే 1 మైనస్ 9/16. ఓకే, కాస్ స్క్వేర్ ఈక్వల్ టు ఎల్సిఎం చేద్దాం. 16 16 1 జా 16 మైనస్ 9. ఓకే, మనకి ఇక్కడ ఏ ఇవ్వడం జరిగింది కాబట్టి ఏ రాద్దాం. కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 16 లో కల్లా 9 పోతే ఆన్సర్ ఎంత ఉంటుంది? 7 ఉంటుంది. రైట్, బై 16. ఇది స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది? రూట్ అవుతుంది. అంటే కాస్ ఏ ఈక్వల్ టు √7/16. అంటే కాస్ ఏ ఈక్వల్ టు √7 వాల్యూ తెలుసు కాబట్టి అలాగనే ఉంటుంది. √16 వాల్యూ ఎంత? 4. అంటే కాస్ ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి? ఇక్కడ చూడండి, కాస్ ఏ ఈక్వల్ టు 7/4. ఇది మనం రాయాల్సిన వాల్యూ. ఓకే, అర్థమైంది? అంటే కాస్ ఏ వాల్యూ ఎంత? √7/4 అనమాట. సేమ్ ఇదే మెథడ్ దీనికి అప్లై చేయాలి. మీకోసం చెప్తాను, హోంవర్క్ ఏమి ఇవ్వను. ఇక్కడ చూడండి, ఇక్కడ సైన్ ఏ 3/4 ఇవ్వడం జరిగింది, మనం కాస్ వాల్యూ కనుక్కోవాలి. ఓకే, మళ్ళీ సేమ్ అదే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు, అందులో ఎగ్జామ్ లో ఇంతటి రాసినా ఇది రాసిన మార్కులు వేస్తారంటే ఇది రాసిన మార్కులు వేస్తారు, ఇంతటి రాసినా ఒకటే మార్కు, ఓ మార్కు. ఒకవేళ 2 మార్క్స్ వస్తే నువ్వు ఖచ్చితంగా ఇదంతా రాయాల్సిందే, అది గుర్తుపెట్టుకో. 1. ఓకే, సైన్ ఎంత? 3/5 హోల్ స్క్వేర్, స్క్వేర్ కాబట్టి ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. సేమ్ అలాగనే ఇది ప్లస్ స్క్వేర్. 3 స్క్వేర్ ఆన్సర్ ఎంత? 9. 5 స్క్వేర్ ఆన్సర్ ఎంత? 25. అంటే ఈ స్క్వేర్ రెండింటికి అప్లై చేస్తున్నాను. ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఇది ప్లస్ చేస్తున్నాను, అవతల పోతే మైనస్. అంటే కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 మైనస్ 9/25. ఓకే, కాస్ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం చేస్తున్నాం. 25 బై క్రాస్ మల్టిప్లికేషన్. 25 1 జా 9. ఓకే, ఇక్కడ చూడండి కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 25 లో కల్లా 9 పోతే ఆన్సర్ ఎంత? 16 బై ఇక్కడ చూడండి 25. రైట్, మనకి ఏం కావాలి? కాస్ మాత్రమే కావాలి. ఇది స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది? రూట్ అవుతుంది. అంటే కాస్ టీటా ఈక్వల్ టు 16/25 రూట్. ఇక్కడ చూడండి √16 వాల్యూ ఎంత మనకి? 4 బై √25 వాల్యూ ఎంత? 5. అంటే కాస్ ఏ అంటే కాస్ ఏ వాల్యూ ఎంత వచ్చింది? 4/25. ఇక్కడ టీటా బదులు ఏ అని రాసుకున్నా పర్లేదు. ఓకే, 4/25. మరి ఇక్కడ చూడండి లాస్ట్ క్వశ్చన్, కాస్ ఏ ఈక్వల్ టు 3/5. దెన్ tan ఏ కనుక్కోవాలి వాల్యూ. tan ఏ కనుక్కోవాలంటే దానికంటే ముందర సైన్ కనుక్కున్నాం. ఎందుకు? మనకి tan కావాలంటే ఏం తెలియాలి? సైన్ బై కాస్ తెలియాలి. ఆల్రెడీ కాస్ వచ్చేసింది, అంటే ఇప్పుడు సైన్ కనుక్కొని డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? మనకి tan వాల్యూ వస్తుంది. ఈ టెగ్నామెట్రీకి ఇంతే కూడా అబ్బా, నువ్వు ఫార్ములాస్ కానీ ఏమన్నా కానీ నువ్వు అంతకు నువ్వే అబ్జర్వ్ చేసుకుని ఫార్ములాస్ లో చూసుకోవచ్చు. ఆ ఐడియా అనేది భలే ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఇదైతే నాకు తెలిసి. ఓకే, ఇప్పుడు అంటే మనకి ఏం కావాలి దీంట్లో? సేమ్ ఇలాగనే ఇప్పుడు ఏం కావాలి మనకి? సైన్ కావాలి. సైన్ బై కాస్ చేసినాం అనుకో tan వస్తుంది. ఓకే, అంటే సైన్ కనుక్కుందాం. ఎలా కనుక్కుందాం? ఇంకో సేమ్ ఇలాగనే మళ్ళా సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఓకే, ఇది ప్లస్ చేస్తుంది. ఓకే, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ ఎంత వచ్చింది? 3/5 హోల్ స్క్వేర్ కాబట్టి ప్లస్ 1. ఓకే, ఇది ప్లస్ చేసిన అవతల పోతే మైనస్ అవుతుంది. కాబట్టి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ 1 మైనస్ 3/5 హోల్ స్క్వేర్. ఓకే, ఇది ప్లస్ చేసిన అవతల పోతే మైనస్. సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 మైనస్ 3 స్క్వేర్ ఆన్సర్ ఎంత? 9/5 స్క్వేర్ ఆన్సర్ ఎంత? 25. ఓకే, ఎల్సిఎం చేయండి. సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 25, మళ్ళా క్రాస్ మల్టిప్లికేషన్ 25 మైనస్ 9. ఓకే, ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 25 లో కల్లా 9 పోతే ఎంత? 16/25. మనకి సైన్ మాత్రమే కావాలి, అవతల పోతే రూట్ అవుతుంది. అంటే సైన్ టీటా ఈక్వల్ టు √16/25. ఓకే, ఇక్కడ చూడండి √16 వాల్యూ ఎంత మనకి? 4. అంటే 4/5. ఇక్కడ సైన్ వచ్చింది, కాస్ వచ్చింది.
tan theta ఈక్వల్ టు ఫార్ములా ఏంది మనకి sin a బై cos a రైట్. ఓకే సైన్ ఏమొచ్చింది మనకి 4/5 వచ్చింది. 4/5 బై కాస్ వాల్యూ ఎంత వచ్చింది 3/5. ఆల్రెడీ క్వశ్చన్ లోనే ఇవ్వడం జరిగింది. 5 క్యాన్సల్ డినామినేటర్ లో అంటే tan ఏ వాల్యూ ఎంత వచ్చింది 4/3 వచ్చింది. అంటే ఇదే మన ఆన్సర్. ఓకే 1 మార్క్ వచ్చింది అనుకో డైరెక్ట్ ఆన్సర్ వేసినా పర్లేదు, లేదు 2 మార్క్స్ గాను వచ్చినాయి అనుకో మీరు ఖచ్చితంగా ఇదంతా చేయాల్సిందే. చూడండి ఓకే నోట్ డౌన్ చేసి ఇంకొన్ని ఇంపార్టెంట్ చిన్న ఇంపార్టెంట్ ఉన్నాయి. నోట్ డౌన్. ఓకే ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎలివేట్ ద cos 12 degrees మైనస్ sin 78 degrees. ఇక్కడ చూడండి మీకు ఇంకొన్ని ఫార్ములాస్. sin theta ఈక్వల్ టు cos 90 minus theta అంటే ఈ వాల్యూస్ బదులు ఇక్కడ తీసేయచ్చు అనమాట. ఇక్కడ సింపుల్ గానే ఉంటుంది. cos 12 degrees మైనస్ sin 78 degrees అంటే ఇప్పుడు ఈ రెండు దాంట్లో ఒకదాన్ని cos 12 degrees మైనస్ sin theta. sin theta ని ఏమని రాసుకోవచ్చు మనం cos 90 minus theta అంటే cos 90 minus 78. ఓకే చేంజ్ చేశాను అనమాట. sin theta ఈక్వల్ టు cos 90 minus theta అంటే ఈ theta అనేది ఇక్కడికి వస్తుంది అంతే. ఇక్కడ చూడండి cos 12 degrees మైనస్ cos ఇక్కడ చూడండి cos 90 degrees లో కల్లా 78 పోతే ఎంత 12 degrees. cos 12 degrees లో కల్లా cos 12 degrees పోతే 0. ఇంకా అయిపోయింది ఆన్సర్ అంతే. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది సైన్ ఇన్ 15 degrees ఇంటూ సీకెంట్ 75 degrees. సేమ్ ఇలాగనే చేయాలి. sin 15 degrees ఇంటూ సీకెంట్ టీటా. సీకెంట్ టీటా బదులు ఏమని రాయొచ్చు కొసీకెంట్ 90 మైనస్ టీటా అంటే కొసీక్ 90 మైనస్ టీటా. ఇక్కడ టీటా ఎంత 75 degrees. sin 15 ఇంటూ ఇక్కడ చూడండి కొసీకెంట్ 90 మైనస్ 75 degrees లో పోతే ఎంత ఉంటుంది కొసీకెంట్ 15 degrees ఉంటుంది. ఓకే ఇప్పుడు చూడండి కొసీక్ ని ఏమని రాయొచ్చు మనము 1/sin రాయొచ్చు. ఇగో మీకు ఇంకా ఫార్ములాస్ ఇక్కడ రాసాను చూడండి. కొసీక్ ని ఏమని రాయొచ్చు 1/sin రాయొచ్చు అంటే sin 15 degrees ఇంటూ 1/sin 15 degrees అంటే కొసీక్ బదులు 1/sin రాయొచ్చు. నేను 1/sin రాస్తాను. sin 15 degrees క్యాన్సల్. ఆన్సర్ ఎంత మిగులుతుంది 1. ఓకే ఇక్కడ చూడండి ఫైండ్ ద 1/cos మైనస్ cos theta అంటే దీన్ని ఎల్సిఎం చేద్దాం. ఫస్ట్ ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది cos theta క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి 1 into 1 మైనస్ cos into cos square theta రైట్. ఇక్కడ చూడండి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ చూడండి sin square theta ప్లస్ cos square theta రైట్ 1. ఇది ప్లస్ చేస్తున్న అవతల పోతే మైనస్ అంటే sin square theta ఈక్వల్ టు 1 మైనస్ cos square theta అంటే 1 మైనస్ cos square theta బదులు ఏమని రాయొచ్చు ఇప్పుడు sin square theta రాయొచ్చు బై cos theta. ఓకే ఇక్కడ చూడండి సైన్ ఎన్ని ఉన్నట్టు 2 ఉన్నట్టు అంటే ఇప్పుడు చూడండి సైన్ ని సపరేట్ రాద్దాం అంటే sin theta ఇంటూ sin theta బై cos theta. sin theta బై cos theta ఏమవుతుంది tan theta అంటే tan theta ఇంటూ sin theta ఫార్ములా అనమాట. ఓకే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి ఇఫ్ సీకెంట్ ప్లస్ tan theta ఈక్వల్ టు p దెన్ ఫైండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సీకెంట్ మైనస్ tan theta. ఇక్కడ ప్లస్ లో ఇవ్వడం జరిగింది వాల్యూ, ఇప్పుడు దాన్ని మైనస్ లో కన్వర్ట్ చేయాలంట. దానికంటే ముందర మనకి ఐడెంటిటీ 2 చూస్తే ఇక్కడ చూడండి సీకెంట్ స్క్వేర్ theta మైనస్ tan స్క్వేర్ theta ఈక్వల్ టు 1. ఇక్కడ a మైనస్ b బాగా చూడండి సింపుల్ గానే ఉంటుంది. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా ఏంది a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఈక్వల్ టు 1. ఇక్కడ చూడండి మనకి సీకెంట్ స్క్వేర్ ప్లస్ tan theta వాల్యూ ఎంత ఇవ్వడం జరిగింది p ఇంటూ అంటే దీని వాల్యూ రాసేసాను. సీకెంట్ ప్లస్ tan theta వాల్యూ ఎంత p ఇవ్వడం జరిగింది. సీకెంట్ theta మైనస్ tan theta ఈక్వల్ టు 1. మనకేం కావాలా సీకెంట్ theta మైనస్ tan theta వాల్యూ కావాలి. p ఏం చేస్తుంది ఇంటూ చేస్తుంది అవతలకు పోతే డివైడెడ్ బై అంటే దేర్ ఫోర్ సీకెంట్ theta మైనస్ tan theta ఈక్వల్ టు 1 బై p. మీరు ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి ఇలాంటి క్వశ్చన్ వస్తే ఏం లేదు రెసిప్రోకల్ అవుతుంది, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకే 1 బై p ఇక్కడ p ఇవ్వడం జరిగింది కదా ప్లస్ లో మైనస్ లోకి వచ్చే తలకల 1 బై p అవుతుంది. ఓకే ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్దాం. ఓకే ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫ్రమ్ ద అడ్జసెంట్ ఫిగర్ ఏబి ఈక్వల్ టు ప్రీ ఫైనల్ కి వచ్చింది. ఇది ఈక్వల్ టు 0 10 సెంటీమీటర్స్ 20 సెంటీమీటర్స్ 30 40 అంటే ఏబి వాల్యూ కావాలి. అంటే ఏబి అంటే ఏంది మనకి ఇక్కడ చూడండి యాంగిల్ కి ఎదురుగున్న దాన్ని ఏమంటాం ఆపోజిట్ అంటాం అంటే ఆపోజిట్ సైడ్ తెలియాలి.
మనకేమో హైపోటెనస్ తెలుసు. అంటే ఆపోజిట్ బై హైపోటెనస్ దేనికి వస్తుంది? సైన్ కి వస్తుంది. అంటే సైన్ థీటా అంటే ఎన్ని డిగ్రీలు మొత్తము? 30 degrees ఈక్వల్ టు ఆపోజిట్ వాల్యూ తెలుసు కాబట్టి ఏబి అలాగనే ఉంటుంది. ఇక్కడ చూడండి ఆపోజిట్ హైపోటెనస్ వాల్యూ ఎంత? 20. ఇక్కడ చూడండి సైన్ 30 degrees వాల్యూ ఎంత? 1/2. అంటే 1/2 ఈక్వల్ టు ఏబి బై 20. అంటే మనకి ఏబి వాల్యూ కావాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 20 ని 1 జా 20 ఈక్వల్ టు ఏబి ఇంటూ 2 2ab. మనకి 2 ఇంటూ చేస్తుంది తెలుగు వచ్చే డివైడెడ్ బై. అంటే ఏబి ఈక్వల్ టు 20/2 2 1 జా 2 10 జా. అంటే ఏబి వాల్యూ ఎంత వచ్చింది? 10 meters. ఓకే, అంతే ప్రాబ్లం. ఇక్కడ చూడండి ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ఇలా అడుగుతారు క్వశ్చన్స్ మెయిన్ పాయింట్ గా. ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ థీటా ఫ్రమ్ ద గివెన్ ఫిగర్. ఇక్కడ చూడండి మనకి యాంగిల్ సైడ్ ఇచ్చి ఒక ఆపోజిట్ కనుక్కోమన్నారు. ఇక్కడ ఆపోజిట్ హైపోటెనస్ ఇచ్చి యాంగిల్ కనుక్కోమన్నారు. రివర్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి మనకేమి ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ బై హైపోటెనస్ దేనికి వస్తుంది? సైన్ కి వస్తుంది కాబట్టి సైన్ థీటా. ఆపోజిట్ ఇగో చూడండి ఆపోజిట్ బై హైపోటెనస్ సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ వాల్యూ ఎంత ఉంది? 2 బై హైపోటెనస్ వాల్యూ ఎంత ఉంది? 4. 2 1 జా 2 2 జా. అంటే సైన్ థీటా ఈక్వల్ టు 1/2. అంటే 1/2 ఎక్కడ వస్తుంది? సైన్ థీటాలో 30 degrees లో వస్తుంది. అంటే ఆన్సర్ ఎంత? థీటా ఈక్వల్ టు 30 degrees. ఓకే, 30 degrees. ఓకే, నోట్. ఓకే, లాస్ట్ ప్రాబ్లమ్స్. దీని తర్వాత ఇంకా 2 మ్యాచింగ్ ద ఫాలోయింగ్స్ ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన మోడల్ పేపర్ రిలేటెడ్. ఇక్కడ చూడండి 2 tan 30 degrees ప్లస్ 1 tan స్క్వేర్ 30 degrees. అంటే ఏం లేదు, 2 tan 30 degrees వాల్యూ ఎంత మనకి? tan 30 degrees ఆన్సర్ ఎంత? 1/√3 బై 1 ప్లస్ tan 30 degrees అంటే ఎంత? 1/√3. అంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 1/√3 హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి 2/√3 2 1 జా 2/√3 బై 1 ప్లస్ దీనికి స్క్వేర్ రెండింటికి అప్లై చేస్తే ఏమొస్తుంది? 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత? 1. ఇక్కడ √3 హోల్ స్క్వేర్ అంటే √3 హోల్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 3 మిగులుతుంది, రైట్? ఇక్కడ చూడండి 2/√3 బై ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది? డినామినేటర్ 3 3 1 జా 3 ప్లస్ 1 అంటే 4/3. రెసిప్రోకల్ చేయండి 2/√3 ఇంటూ 3/4 2 1 జా 2 2 జా అంటే ఎంత వచ్చింది? 3/2√3. మళ్ళీ రేషనలైజేషన్ చేయండి. √3 ఇంటూ √3 కింద డినామినేటర్ లో 3 ఉండకూడదు కాబట్టి 3 ఉండకూడదు, √3 ఉండకూడదు కాబట్టి 3 ఇంటూ √3 3√3 2 ఇంటూ √3 ఏమవుతుంది? √3 హోల్ స్క్వేర్ అవుతుంది, రైట్? స్క్వేర్ రూట్ క్యాన్సల్, డినామినేటర్ 3 న్యూమరేటర్ 3 క్యాన్సల్ అంటే √3/2 ఆన్సర్ అనేది మనది, అంతే. ఓకే, అంటే ఇక్కడ చూడండి √3/2 దేనికి వస్తుంది? ఇక్కడ చూడండి √3/2 దేనికి వస్తుంది? 60 degrees అంటే సైన్ 60 degrees వస్తుంది కాబట్టి సైన్ 60 degrees. ఓకే, ఇది చూడండి 1 ప్లస్ tan స్క్వేర్. ఇక్కడ చూడండి tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. కాట్ ని ఏమని రాయొచ్చు మనం? ఇక్కడ 1/tan అని రాయొచ్చు, రైట్? ఫార్ములా ఇక్కడ చూడండి కాట్ ని ఏమని రాయొచ్చు? 1/tan. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 1/tan స్క్వేర్ ఏ. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం. 1 ప్లస్ tan స్క్వేర్ ఏ డినామినేటర్ ని ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది? tan స్క్వేర్ ఏ క్రాస్ మల్టిప్లికేషన్ tan స్క్వేర్ ఏ ఇంటూ 1 tan స్క్వేర్ ఏ ప్లస్ 1 1 జా 1. రెసిప్రోకల్ చేయండి 1 ప్లస్ tan స్క్వేర్ ఏ ఇంటూ రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది? tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ. ఇది రెసిప్రోకల్ చేశాను అనమాట. 1 ప్లస్ tan స్క్వేర్ ఏ 1 ప్లస్ tan స్క్వేర్ ఏ క్యాన్సిలింగ్ మిగిలింది ఏంది? tan స్క్వేర్ ఏ. ఓకే, అంతే ప్రాబ్లం. 18 క్వశ్చన్. ఇఫ్ ద tan x degree equal to 1, దట్ వాట్ ఈస్ ద tan వాల్యూ ఆఫ్ x degree? అంటే tan x degree equal to 1 అంట. అలాగైతే x డిగ్రీ ఎంత? ఇక్కడ చూడండి 1 ఎక్కడ వస్తుంది మనకి? tan 1 ఎక్కడ వస్తుంది? 45 degrees లో వస్తుంది. అంటే tan 45 degrees ఈక్వల్ టు 1. దేర్ఫోర్ x డిగ్రీ ఈక్వల్ టు 45 degrees. అంతే ఆన్సర్. ఇవన్నీ 1 మార్కు. మీరు లాస్ట్ ఆన్సర్స్ రాసినా మీకు 1 మార్క్ అనేది పడుతుంది. ఏమి ఇదంతా రాస్తేనే మార్కులు వేస్తారని చెప్పలేక లేదు. ఈ లాస్ట్ ఆన్సర్లు మీరు రాసినా కానీ మార్క్స్ వేస్తారు. ఓకే, 1 మార్కు. 1 వర్డ్ ఆన్సర్ రాస్తే సరిపోతుంది, అంతే. ఓకే, నోట్ గైస్. ఇక్కడ చూడండి
tan 2 tan 30 degrees 1 minus tan square 30 degrees సేమ్ ఇందాక లక్కనే కానీ కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది 2 ఇంటూ tan 30 degrees వాల్యూ ఎంత 1 by root 3 1 by root 3 by 1 మైనస్ ఇందాక ప్లస్ వచ్చింది ఇప్పుడు మైనస్ వచ్చింది tan 30 degrees అంత 1 by root 3 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ఇక్కడ చూడండి 2 by root 3 by క్రాస్ 1 మైనస్ 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1 root 3 స్క్వేర్ ఏమవుతుంది 3 అవుతుంది root 3 by 3 by ఎల్సిఎం చేద్దాం 3 మైనస్ 1 ఆన్సర్ ఎంత వస్తుంది 2 by root 3 by 2 by 3 ఓకే రెసిప్రోకల్ చేయండి 2 by root 3 ఇంటూ దీన్ని రెసిప్రోకల్ చేస్తే 3 by 2 2 2 క్యాన్సల్ 3 by root 3 మళ్ళీ రేషనలైజేషన్ చేయండి దీన్ని ఏమొస్తుంది 3 root 3 by root 3 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సల్ 3 3 క్యాన్సల్ root 3 మిగిలింది అంటే root 3 దేనికి వస్తుంది ఇక్కడ root 3 ఇంకా ఆన్సర్ అంతే ఇంకా అయిపోయింది ఓకే ఇక్కడ చూడండి ఇది సింపుల్ గా ఉంటుంది 1 మైనస్ tan స్క్వేర్ 45 degrees tan 45 degrees ఆన్సర్ ఎంత tan 45 degrees 1 అంటే 1 స్క్వేర్ బై 1 ప్లస్ tan స్క్వేర్ 45 degrees ఆన్సర్ ఎంత 1 స్క్వేర్ 1 మైనస్ 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1 1 ప్లస్ 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1 1 లోకల్ 1 పోతే 0 by 2 1 plus 1 2 0 by ఎనీథింగ్ వాల్యూ 0 ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ ఇది ఇంపార్టెంట్ కొంచెం sin 2a ఈక్వల్ టు 2 sin a ఈజ్ వేర్ ట్రూ a అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఇచ్చిన యాంగిల్స్ లో ఇక్కడ ఏ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే ఈక్వల్ రావాలి అంటే ఇటుపక్క ఏ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసామనుకో ఈ నాలుగిట్లేది ఇక్కడ 0 ఒకవేళ 30 45 60 నాలుగిట్లు ఏదైనా సబ్స్టిట్యూషన్ ఈక్వల్ ఆన్సర్ రావాలి అలాంటి యాంగిల్ ఏది అని అడుగుతున్నాం ఫస్ట్ 0 సబ్స్టిట్యూషన్ చేద్దాం sin 2 ఇంటూ ఏ బదులు ఎంత 0 ఈక్వల్ టు 2 ఇంటూ sin 0 degrees ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ సైన్ ఇంటూ జీరోతో చేస్తే ఏమొస్తుంది జీరోనే వస్తుంది అంటే జీరోతో ఇంటూ చేస్తే జీరోనే 2 ఇంటూ సైన్ 0 ఎంత మళ్ళీ జీరోనే ఇగో సైన్ 0 degrees ఆన్సర్ ఎంత జీరోనే అంటే 2 0 జా 0 అంటే ఫస్ట్ ఇదే కరెక్ట్ అయింది అంటే అటుపక్క ఇటుపక్క 0 వచ్చింది కాబట్టి ఇదే కరెక్ట్ అనమాట ఓకే నోట్ డౌన్ sin 45 degrees అంటే మ్యాచింగ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అనమాట sin 45 degrees sin 45 degrees ఆన్సర్ ఎంత మనకి 1 by root 2 అంటే 1 by root 2 ఎక్కడ ఉంది b అంటే b కరెక్ట్ cos 30 degrees మీకు ఫార్ములాస్ వస్తే ఈజీగా ఉంటుంది చూడండి cos 3 by root 3 by 2 root 3 by 2 c ఇంకా మిగిలినది 1 ఓకే అంటే bca రైట్ ఓకే bca ఓకే b కరెక్ట్ ఓకే లాస్ట్ ప్రాబ్లం ఇక్కడ చూడండి మ్యాచింగ్ ద ఫాలోయింగ్ సైన్ ఇక్కడ మనకి మ్యాచింగ్ ద ఫాలోయింగ్స్ ఇచ్చినారు వాటిని ఫార్ములాస్ రూపంలో కనెక్ట్ చేద్దాం సైన్ అంటే ఏమని చెప్పినాం మనం ఇక్కడ టెక్నామెట్రీలో చూడండి ఇది ప్లస్ చేస్తుంది అవతల పోతే ఏమవుతుంది మైనస్ ఈ స్క్వేర్ అవుతుంది అవతల పోతే రూట్ అంటే ఏమొస్తుంది ఇగో ఇక్కడ బాగుండి సైన్ స్క్వేర్ టీటా మనకి ఇక్కడ ఆప్షన్ చూస్తే రూట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఉంది అంటే ఇక్కడ చూడండి ఇది ప్లస్ చేస్తుంది అవతల పోతే మైనస్ కాబట్టి 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా మనకి సైన్ టీటా మాత్రమే కావాలి స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది రూట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అంటే sin theta ఈక్వల్ టు రూట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా tan అంటే ఏమని చెప్పినాము sin theta బై కాస్ టీటా ఎక్కడ ఉంది సి కరెక్ట్ సీకెంట్ అంటే ఏం చెప్పినాం మనము 1 బై కాస్ ఓకే అంటే 1 బై కాస్ టీటా ఇది అంటే ఏంది ఫస్ట్ వచ్చేసి బి సెకండ్ వచ్చేసి సి ఫస్ట్ ది బి తర్వాత సి ఇక్కడ చూడండి ఏ కరెక్ట్ అనమాట మనకి ఓకే గైస్ ఇది అనమాట ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దీని తర్వాత టెక్నామెట్రీలో 2 మార్క్స్ 4 మార్క్స్ చెప్పడం జరుగుతుంది పబ్లిక్ ఎగ్జామినేషన్ కల్లా నేను కంప్లీట్ చేస్తాను డోంట్ వరీ ఓకే మరి చివరి దాకా వినేటే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటాను థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ గైస్ నో డౌన్